సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో, మీ అందరికీ కొన్ని రోజులుగా నేను చెప్తూ ఉన్నా గదా! కొన్ని ప్రోగ్రామ్స్‌లో ఆప్తా అంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. ఈ అసోసియేషన్ వాళ్ళు ఏంది అనంటే ఒక గ్రూప్ ఆఫ్ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారన్నమాట. ఆ! వీళ్ళందరూ కూడా ఆటుపోట్లన్నీ చూసి, కింద మీద పడి, వాళ్ళ ప్రొఫెషన్‌లో, వాళ్ళ బిజినెస్‌లో వాళ్ళు పైకొచ్చి, ఈరోజు మన భారతదేశంలో కూడా చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. కొత్తగా చిగురుస్తున్న వాళ్ళున్నారు. వాళ్ళందరికీ కొంత గైడెన్స్, కొంత హెల్ప్ అవసరము. మన భారతదేశానికి తిరిగియాల్సిన సమయం వచ్చింది అని వాళ్ళొకసారి మన కోసం ఇలాంటి ఒక గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్‌ని ఏర్పాటు చేశారనమాట. అది హైదరాబాద్‌లో ఉన్న హైటెక్స్‌లో మీకు ఈ 4థ్ అండ్ 5థ్ అంటే జనవరి 4థ్ అండ్ 5థ్ ఈ 2 రోజులు కూడా ఆ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఈ 2 రోజులు మీరు అటెండ్ అవ్వడం వల్ల అక్కడికొచ్చే బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క కృషి ఏదైతే ఉందో, వాళ్ళ స్టోరీ, సక్సెస్ స్టోరీ ఏదైతే ఉందో, బిజినెస్ సక్సెస్ స్టోరీ దాన్ని వినొచ్చు. దాన్ని షేర్ చేసుకుంటారు వాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ మీకు ఎటువంటి సహాయం కావాలన్నా, లేకపోతే మీ దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ ఉంది అన్నా, దే ఆర్ ఆల్‌వేస్ దేర్. సో, వాళ్ళు మీకెప్పుడూ నిలబడతారనమాట. సో, ఈ ఈ పని పైన మీరు ఒకవేళ ఉన్నట్టయితే, మీరు కనెక్ట్ అవుతున్నట్టయితే వెబ్‌సైట్‌కి కానీ ఎళ్లి రిజిస్టర్ చేసుకోండి. సో దట్ మీరు గూడా ఆ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వచ్చనమాట. అది. సో, అండ్ ఈరోజు ఏదైతే మనం ప్రతిరోజు ఆప్తా అని మాట్లాడుతూ ఉన్నామో, దాంట్లో ఒక కోర్ మెంబర్ ఆయన నా ముందున్నారు. ఆప్తాకి ఎన్నో సర్వీసెస్ చేస్తూ, ఆప్తాలో ఒక బిజినెస్ చైర్‌పర్సన్‌గా ఉంటూ, ఆయనకంటూ కొన్ని బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతూ, అటు రియల్ ఎస్టేటు, ఇటు ఐటీ వైపు ఈ రెండిట్లో కూడా ఆయన రాణిస్తూ, మళ్ళీ ఇక్కడ చేయాల్సిన సర్వీసెస్ చేస్తూ ముందుకు నడుస్తున్న వ్యక్తి రమేష్ తుమ్ము గారు. సో, ఆయనే నా ముందున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలి మనము. ఎందుకంటే నాకిందాక వెళ్తూ కూడా ఒక వ్యక్తి చెప్తూ ఉన్నారు. ఆయన కొండంత సబ్జెక్ట్ ఉంటది ఆయన దగ్గర అని. సో, ఆ కొండంతలో అట్‌లీస్ట్ బండంత అయినా మనం తీసుకోవాలి. సో, లెట్స్ టాక్ టు హిమ్. సార్ నమస్తే. నమస్కారం అండి. సో, సార్ నిజంగా ఒక కోర్ టీమ్ ఆఫ్ ఆప్తాతో మాట్లాడాలని చాలా రోజులుగా వెయిట్ జేస్తున్నా నేను. థాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ అంటే నేను ఇందాక గూడా ఒక గెస్ట్‌తో అన్నా. ఆట, నాట ఇలాంటివన్నీ చేస్తారు సార్. అవన్నీ కూడా మీ సెలబ్రేషన్స్‌లో భాగంగా మేము పాల్గొంటాం. మాకు సంతోషం మా తెలుగు వాళ్ళని అక్కడ కలిసామని. అవును. అండ్ వాళ్ళకి సంతోషం మమ్మల్ని కలిసారని. మేము అవును. బయట దేశాన్ని చూసామని ఒక అవును. సంతోషం. ఇట్లా అన్ని రకాల సంతోషాన్ని మనం షేర్ చేసుకుంటాం అవును. అక్కడ. బట్ ఇక్కడేంటి అనంటే యూ పీపుల్ కమింగ్ బ్యాక్ టు ఇండియా వన్స్ అగైన్ అవునండి. ఒకసారి మళ్ళీ తిరిగి చూసి అవును. అంటే మీకు అవసరం లేదు నిజంగా చెప్పాలంటే యూర్ వెల్ సెటిల్డ్ అందరూ గూడా. ఎవరైతే బిజినెస్ మ్యాన్‌లు ఉన్నారో వీళ్ళందరూ గూడా వెల్ సెటిల్డ్. యెస్. అండ్ అందరికీ కూడా అక్కడ సిటిజన్‌షిప్ కార్డ్‌లు, గ్రీన్ అవును. కార్డ్‌లు అన్ని కార్డ్‌లు వచ్చేసి అవును. అన్ని అవును. కార్డ్‌లతో బాగా హాయిగా, హ్యాపీగా ఉన్నారు ఇండియాకి రావాల్సిన అవసరం అవును. లేకుండా. బట్ అయినప్పటికీ లేదు నేను అవును. తిరిగి రావాలి. ఇక్కడ అవును. మా వాళ్ళు చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్‌తో బిజినెస్‌లో సక్సెస్ అవుతున్నారు. అవును. వాళ్ళకి ఎవరైతే సక్సెస్ అవ్వని వాళ్ళున్నారో, ఎవరైతే ఇప్పుడిప్పుడే చిగురుస్తున్న వాళ్ళున్నారో, వీళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి అని ఒక మంచి ఉద్దేశ్యంతో మీరు పెట్టిన ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అవును. అమేజింగ్. థాంక్ యూ. ఫస్ట్‌లీ అంటే థాంక్ అందరితో ఆప్తా గురించి లాస్ట్‌గా మాట్లాడిస్తా. బట్ ఆ! యాస్ యూ ఆర్ ఎ కోర్ మెంబర్ యెస్. ఫస్ట్ ఆప్తా గురించి మీరు మాట్లాడండి. యూజువల్‌గా మన ఆప్తా అనేది గూడా స్టార్టెడ్ యాస్ ఎ రెగ్యులర్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ లైక్ థానా అండ్ ఆహా! ద సేమ్ యాస్పెక్ట్స్ అండి. ఆహా! కాకపోతే ఇట్ హాస్ అరౌండ్ 30 ఆర్ 40 సర్వీసెస్. ఐసాప్ అనే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏంటి, హుహు. లేకపోతే ఇక్కడ హెల్త్ క్యాంప్స్ చేయటం ఏంటి, హుహు. లేకపోతే లాట్ ఆఫ్ అక్కడ కూడా హుహు. ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయటం, హుహు. కాన్ఫరెన్సెస్ చేయటం, లోకల్గా కిడ్స్కి రిలేటెడ్ సెషన్స్ చేయటం. హుహు. ఇట్లా లాట్ ఆఫ్ సర్వీసెస్ దే హ్యావ్ అరౌండ్ 20 ఆర్ 30 సర్వీసెస్. హుహు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాట్ వీ రియలైజ్డ్ ఈజ్ వీటితో పాటు ఎంటర్‌ప్రెన్యూర్ ఎంపవర్మెంట్ అనేది వన్ ఆఫ్ ద కీ ఏరియాస్ కింద మేము ఐడెంటిఫై చేసుకున్నామండి యాజ్ ఆప్ట్. సో, దాంట్లో భాగంగా నేను స్పెసిఫిక్‌గా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఐ వాస్ ఆప్తా బిజినెస్ ఫోరం చైర్ అనమాట. ఆ హుహు. స్పెసిఫిక్ సర్వీస్ హుహు. గురించి. సో, నేను దాన్ని మేమేం చేయగలిగామంటే ఒక స్ట్రక్చర్ లాగా తీసుకొచ్చి హుహు. ఒక 40 ఈ ఆర్గనైజేషన్‌లో ఎంటర్‌ప్రెన్యూర్స్ యూఎస్‌లో ఫస్ట్ లాస్ట్ ఇయర్స్‌లో ఒక 40-100 మెంబర్స్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నవాళ్ళని హుహు. ఇప్పుడు ఈ రోజున 800 ఎంటర్‌ప్రెన్యూర్స్ వరకు మేము గ్రో చేయగలిగాం. ఓకే.
దీనికి ఒక స్ట్రక్చర్డ్‌గా ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ చేయటం, హుహు. వర్చువల్‌గా బిజినెస్ ప్యానెల్ డిస్కషన్స్ చేయటం, హుహు. అడ్వైస్ ఇవ్వటం, హౌ హుహు. టు స్టార్ట్, మెంటరింగ్ చేయటం హుహు. గ్రూప్‌లో మన ఆప్తా మెంబర్స్‌కి. హుహు. ఇట్లా చేసుకుంటా మనం ఒక 100 మెంబర్స్ ఉన్న గ్రూప్‌ని ఒక 800 మెంబర్స్ వరకు గ్రో చేయగలిగాం లాస్ట్ 2 ఇయర్స్‌లో. ఓహ్! సో, ఈ ప్రాసెస్‌లో మరి అక్కడ చేసాం. ఇప్పుడు మాకు యూఎస్ చేసాం. యూఎస్‌లో కొంతవరకు బానే గ్రో చేయగలిగాం. ఇక్కడ కొలాబరేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. హుహు. దెన్ దెన్ ఇట్ స్ట్రైక్ అస్ ఓకే. వాట్ కెన్ వి డూ ఇన్ ఇండియా? హ్మ్. ఇండియాని మేము కెటలిస్ట్ అనేది చేద్దామనే ఆలోచన ఒక 1 ½ ఇయర్ బ్యాక్ వచ్చింది. హుహు. విత్ సమ్ కోర్ మెంబర్స్ అండ్ వి థాట్ వీ కెన్ డూ ఇట్ ఇన్ హైదరాబాద్ అనేది చూజ్ చేసుకున్నాము. హుహు. 2 డే కాన్ఫరెన్స్ చేద్దామని. చేసిన తర్వాత ఇది వీ కాంట్ డూ దట్ డైరెక్ట్‌లీ. హ్మ్. అట్లా చేస్తే మనకి గ్రౌండ్ రియాలిటీస్ తెలీదు అనే ఉద్దేశంతో ఏం చేసామంటే లోకల్ మంత్లీ మీట్స్ ఇక్కడ పెట్టడం మొదలెట్టాం. ఓహ్! అన్ని జనవరి జిల్లాల్లో. నుంచి. అన్ని జిల్లాల్లో కాదు. వి హ్మ్. స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. ఓకే. హైదరాబాద్‌లో మేము హైదరాబాద్‌లో ఎవ్రీ మంత్ అట్‌లీస్ట్ 5, 6 ఈవెంట్స్ చేసామండి. హుహు. అట్‌లీస్ట్ 200, 300 మెంబర్స్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఇట్స్ ఫ్రీ ఈవెంట్. హుహు. వి యూజ్డ్ టు బిజినెస్ పీపుల్ కమ్ మన వచ్చి ప్యానెల్ డిస్కషన్స్, బిజినెస్ ఇంట్రడక్షన్స్, ప్యానెల్ డిస్కషన్స్, సమ్ మోటివేషనల్ స్పీచెస్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ హుహు. ఎయిదర్ ఇన్ ఫార్మా, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ ఈ రకంగా మనం చేసుకుంటా ఒక 10 మంత్లీ మీట్స్ చేసాం. ఓకే. అక్టోబర్ వరకు చేసాం. హుహు. సో, వైజాగ్‌లో చేసాము, విజయవాడలో చేసాము, హుహు. హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో చేసాం. ఆల్మోస్ట్ వి టచ్డ్ క్లోజ్ టు అరౌండ్ 2000 ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈ ఓహ్! జర్నీలో. హుహు. And we brought in at least 40 to 50 successful business entrepreneurs in this 10 events with different panel sessions, different topics. హుహు. And so the ఏమైందంటే ఈ 10 monthsలో what we observed is there was a 300 to 400 crores of transactions happened between the attendees. ఓహ్! మాకు ఖర్చు ఒక 50 లక్షలు అయితే అవుట్పుట్ 400 క్రోర్స్ అంటే మాకు తెలిసింది, హ్మ్. టాంజిబుల్‌గా కనపడింది. హుహు. Based on the feedback we got, the impact was 300 to 400 crores హ్మ్. for the money that we spent. హుహు. So then we realized, okay, ఇప్పుడు మన కెటలిస్ట్ గురించి మేము ఇది చేసుకుంటా వచ్చాము. ఈ ఈ ఈ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ ఏవి బాగా వర్కౌట్ అనేది మనం చేసుకుని హుహు. now we are doing the 2-day conference for in the ఆప్తా కెటలిస్ట్ అని. హుహు. దీంట్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మేము అయితే 1 or 2 ప్యానల్ డిస్కషన్స్ పెట్టగలిగేవాళ్ళం హుహు. పర్ మంత్. హుహు. బికాజ్ ఇట్స్ ఓన్లీ ఫర్ 4 hours, 6 to 10 చేసేవాళ్ళం హుహు. మంత్లీ ఈవెంట్లో. ఇప్పుడు వచ్చి 2 ఫుల్ డే కాన్ఫరెన్సెస్ అంటే ఓకే. 4th, 5th మీకు 10 నుంచి 10 PM వరకు 5:30 వరకేమో మీకు ప్యానల్ డిస్కషన్స్ జరుగుతాయి. హుహు. ప్యానల్ డిస్కషన్స్, కీనోట్స్ ఉంటాయి. హుహు. ఈవినింగ్ వచ్చేసి మీకు సమ్ రికగ్నిషన్, సమ్ స్పీచెస్, సమ్ అవార్డ్స్ హుహు. అండ్ దెన్ సమ్ ఎంటర్టైన్మెంట్. ఓకే. సో ఇట్స్ కంప్లీట్లీ 10 to 10, almost 12 hours హ్మ్. and networking, whatever it is. హుహు. So we are covering almost, we have some breakout sessions, హుహు. around 4 breakout rooms available and some booths to showcase your business or your హుహు. idea, whatever it is. హుహు. And total we have around 30 plus panel discussions, around 120 to 150 business leaders in different sectors coming ఓహ్! and sharing their knowledge. హ్మ్. అది రియల్ ఎస్టేట్ అవనండి, స్టార్టప్ సైడ్ అవ్వనండి, వెంచర్ క్యాపిటలిస్ట్ అవ్వనండి, హుహు. ఐటీ అవనండి, ఆక్వా అవనండి, ఫుడ్ ఇండస్ట్రీ ఏంటి, అగ్రికల్చర్ ఏంటి, ఐటీ ఏంటి, ఇట్ కవర్స్ ఆల్మోస్ట్ మీకు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓహ్! రెన్యూబుల్ ఎనర్జీ. హుహు. సో ఇట్లా లాట్ ఆఫ్ ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ అనుకోండి, బొందాడ ఇంజనీరింగ్ వాళ్ళు హ్మ్. రెన్యూబుల్. సో హ్మ్. హీఈస్ వన్ ఆఫ్ ద ప్యానల్ మెంబర్. అట్లా ఓకే. మంచి వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ అనమాట. ఇప్పుడు ఫార్మా అనుకోండి, హ్మ్. యూ హ్యావ్ రామేశ్వరరావు గారు, రక్షిత్ ఫార్మా ఉంది. యాహ్! యాహ్! ఐ హావ్ డన్ తర్వాత ద ఇంటర్వ్యూ. అట్లా మనకి మన జగదీష్ బాబు రంగిశెట్టి గారు, బయోఫోర్, ఓకే. మెట్రోకామ్ ఎన్వీరావు గారు, ఇట్లా యాహ్! అంటే బెస్ట్ ద మోస్ట్ సక్సెస్ పీపుల్ మేము బ్రింగింగ్ దెమ్ ఇన్, షేరింగ్ దేర్ నాలెడ్జ్ టు ద అటెండీస్. యెస్. సో దట్ యెస్. ఈస్ ద మెయిన్ జిస్ట్ అనమాట. ఇది మెయిన్ ఏంటంటే ఇట్స్ అగైన్ నెట్వర్కింగ్ ఉంటుంది,
కనెక్షన్ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది. హుహు. ఇప్పుడు అట్లాగే వీఆర్ హ్యావింగ్ టాక్సేషన్ మీద అకౌంటెంట్స్ లాట్ ఆఫ్ ఎక్స్‌పర్ట్ అకౌంటెంట్స్ గివింగ్ టాక్స్ అడ్వైస్. హ్మ్. హ్మ్. టాక్సేషన్ మీద ప్యానెల్స్ డిస్కషన్ జరుగుతాయి. ఓహ్! హెల్త్ కేర్ మీద 2 ప్యానెల్ డిస్కషన్స్ అవుతాయి. హాస్పిటల్స్ రన్ చేసేవాళ్ళొచ్చి హౌ టు రన్ హాస్పిటల్స్, వాట్ ఆర్ ద టెక్నాలజీ హెల్త్ కేర్‌లో 2 ఎడ్యుకేషన్ సైడ్ అంటే హుహు. కాలేజెస్ ఓన్ చేసిన ఓనర్స్ మిద్దె హుహు. శాంతారాం గారు, హ్మ్. లేకపోతే కేవీఆర్ రావు గారు, హుహు. సెయింట్ మేరీస్ ఇన్‌స్టిట్యూషన్స్ హుహు. ఇట్లా పెద్ద ఒక 10, 15 కాలేజీలు ఉన్న ఓనర్స్, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజెస్, ఎడ్యుకేషన్ ప్యానెల్ డిస్కషన్స్ అవుతుంది వాళ్ళతో. వండర్‌ఫుల్. సో, ఇట్లా ఎవ్రీ ఏరియాలో బెస్ట్ పీపుల్‌ని తీసుకొచ్చి మనం ఈ ప్యానెల్ డిస్కషన్స్‌తో వి నిజంగా ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ చెప్పాలంటే దెమ్ ఔట్ యాహ్! ద బెస్ట్. నిజంగా చెప్పాలంటే ఇంత పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఒక కాన్ఫరెన్స్‌లో పెట్టి వాళ్ళతో మనము కాంటాక్ట్ అవ్వాలన్నా, లేపోతే వాళ్ళిచ్చే సజెషన్స్‌ని తీసుకోవాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని నిజంగా ఇది చెప్పాలంటే. యెస్. మామూలు ఖర్చుతో కాదు. అంటే మీ అందరికీ తెలిసుంటది. ఎక్కడైనా ఒక బిజినెస్ మీట్ పెడితే కొన్ని ఉన్నాయి మన దగ్గర కొన్ని వేరే వ్యవస్థలున్నాయి. బిజినెస్ మ్యాన్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఎనీ డే ఆఫ్ ది వీక్ ఏదన్నా ఒక రోజు పెట్టుకుంటారు పర్టిక్యులర్‌గా. దానికే చాలా ఖర్చులు లక్షల కొద్ది ఖర్చులు, కోట్ల కొద్ది ఖర్చులు చేస్తారు ఓ హ్మ్. స్టేజ్‌లో. సో, ఇలాంటి ఒక ఈవెంట్ ఎప్పుడొస్తే, ఎప్పుడు దీంట్లో మనము అంటే ఒక చిన్న చిరు వ్యాపారి కూడా వెళ్ళగలిగేటట్టు ఉంటే బావుండు అని ఎన్నో రోజులుగా చాలామంది ఎదురు చూస్తున్నారు. అవును. అండ్ అలాంటి ఒక ఆపర్చునిటీని మీరు అందజేస్తున్నారు. అవునండి. ఆప్తా అవునండి. ఈస్ అవును. గివింగ్ దట్ అవునండి. ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడీ. అది చిన్న ఏదైనా చిన్న బిజినెస్ దగ్గరైనా కావచ్చు, ఎలాంటి ఆలోచన అయినా కావచ్చు, ఎలాంటి పెద్ద బిజినెస్ అయినా గానీ, ఒకవేళ ఏ బిజినెసు లేదు కానీ బిజినెస్ ఆలోచన ఉంది అన్నా అవునండి. కూడా అవును. యూ కెన్ కమ్ దేర్. నిజంగా. యెస్. సో, వెరీ నైస్ సార్. ఆప్తా థాంక్ యూ. గురించి అసలు ఏం జరగబోతుంది ఆ 2 రోజులు అనేది నాకు యెస్. క్లియర్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చెప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా. షూర్ అండి. సో నైస్. అండ్ థాంక్ కమింగ్ టు యూ సర్. షూర్. సో, మీరు యూఎస్‌లో సెటిల్ అయిపోయారు అవును. హ్యాపీగా. సో, అసలు ఏం చదివారు? ఎప్పుడెళ్లారు యూఎస్‌కి? నేను 96లో యూఎస్ వెళ్ళానండి. హుహు. ఇక్కడ ఇంజినీరింగ్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఓహో! చేశాను. మెకానికల్ సైడ్ ఎళ్ళిన తర్వాత అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశాను. హుహు. 96లో అండ్ గాట్ మ్యారీడ్ ఇన్ 2001. హుహు. 2003లో I started my company called ThoughtWave Software and Solutions, ఓకే. which is into IT consulting and IT services హుహు. company. అయితే నాకొక Almost 21 డౌటొస్తుంది years. సార్. యాక్చువల్‌గా జాబ్ నుంచి బిజినెస్‌కి షిఫ్ట్ అవ్వడము అనేది యూఎస్‌లో ఈస్ ఇట్ ఈజీ వాట్? Uh, if you have the persistent and determination, it's easy అండి. హుహు. అంటే బిజినెస్ స్టార్ట్ చేయంగానే బిజినెస్ గ్రో అవుతుందని కాదు. ఐ స్టార్టెడ్ ఇన్ 2003. ఆహా! ఇట్ వాజ్ అ స్ట్రగుల్ టు టు అంటిల్ 2008 ఇట్స్ అ స్ట్రగుల్. సో, ఓకే. అక్కడి నుంచి కొంచెం స్లోగా బిల్డ్ చేసుకుంటా. హుహు. బై 2010, 11 ఐమ్ లిటిల్ బిట్ ఓకే. ఓకే. సో, ఓకే. ఒక మోస్ట్ 5 ఆఫ్ ద సంవత్సరాలు బాగా కష్టపడ్డారైతే. యాహ్! యాహ్! సో సో, I used to go to work from like, 8 to 5, 6, come home, go to again to my office, హుహు. work in the night until 11 or 12, come back home. So, it's like initially you have to struggle హ్మ్. to grow because you are working. I did not leave. I used to consult హుహు. full time, and at the same time I used to run my company ఓకే. until I reached like 6 million or something in ఓకే. revenue. ఓకే. So, then I transitioned into full time. ఆహా! సో, ఇప్పుడెంత మీ కంపెనీ టర్నోవర్? We are around 20 million revenue. అండ్ కంపెనీ పేరొచ్చేసి థాట్ వేవ్ సాఫ్ట్‌వేర్స్ అండ్ సొల్యూషన్స్ అన్నమాట. Yes. సో, ఈ కంపెనీని ఆయన లాంచ్ చేసినప్పుడు పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మనం మాట్లాడించాలి. సో, సార్ కంపెనీ పెట్టినప్పుడు లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కష్టమే. Oh. ఎవ్రీబడీ ఫేసెస్ ఎవ్రీథింగ్. Hmm. అంటే ఒక చిన్న పానీపూరి బండి పెట్టినోడు కూడా పాపం స్టార్టింగ్‌లో వాడు Correct. అట్రాక్ట్ చేసి జనాలని అవును. నా దగ్గర పానీపూరి బావుంటదిరా సామి అని అవును. తినాలని రమ్మనాలన్నా అవును. చాలా కష్టమే. అవును. కానీ ఇది దేశం గాని దేశంలో. అవును. యూఎస్‌లో అక్కడ ఒక కంపెనీ పెట్టాలి అన్నప్పుడు మీకు మేబీ ఏవైతే పర్మిషన్స్ ఇవన్నీ ఈజీ అయిపోతుండొచ్చు కంపారిటివ్‌లీ అవునండి. 100% ఇక్కడ అండి. కన్నా. కానీ దాన్ని పైకి తీసుకురావాలి అవును. అంటే మాత్రం చాలా కష్టం. అవును. సో, దీంట్లో ఎలాంటివి మీరు ఫేస్ చేసినాయి? ముఖ్యంగా అవును. మీకు బాగా బాధ కలిగించినయి? అంటే నాకు బాగా బాధ కల్పించినవి అయితే పెద్దగా ఏం లేవండి హుహు. హానెస్ట్‌గా. అంటే ఎవ్రీబడీ లైఫ్ హ్యాస్ డిఫరెంట్ ఛాలెంజెస్. ఇప్పుడు
నాకు నేను మాస్టర్స్ మాస్టర్స్ చదువుకోగానే 9 మంత్స్‌లో ఫస్ట్ టైం నాకు జాబ్ వచ్చింది. ఇట్స్ ఎ ఇంట్రెస్టింగ్ స్టోరీ. హుహు. దీనికి రిలేషన్ ఉంది అందుకని ఓకే. చెప్తున్నాను. ఓకే. ప్లీజ్. సో, ఆహ్, సో యూజువల్‌గా మాస్టర్స్ చదువుకునేటప్పుడు ఏంటంటేనండి 9 మంత్స్ అవ్వంగానే మనకి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని వస్తుంది. 9 మంత్స్ తర్వాత యూ కెన్ స్టార్ట్ వర్కింగ్. హ్మ్. అంటే యూ కెన్ వర్క్ యాస్ ఎ ఇంటర్న్. హ్మ్. నాట్ లైక్ రెగ్యులర్ ఆ స్పెసిఫిక్ మళ్ళీ ఐటీ స్టేఫన్ ఫీల్డ్‌లో మనం వస్తదప్పుడు. పని చేయొచ్చు. హ్మ్. సో, ఈరోజు నాకు ఎలిజిబిలిటీ వచ్చింది. ఫ్రెండ్‌ని అడిగి ఐ డోంట్ హ్యావ్ మై రెజ్యూమే. I asked my friend, his name is Ramesh Bas. He helped me to prepare my resume. హుహు. 1 పేజ్ రెజ్యూమే తీసుకొని నీ ఫ్రైడే రెజ్యూమే క్రియేట్ చేసుకున్నాను. సాటర్డే ఐ వాజ్ లుకింగ్ అట్ న్యూస్ పేపర్. హుహు. దెర్ వాజ్ ఎ జాబ్. హుహు. సమ్ విజువల్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఏదో ఇంటర్న్షిప్. ఐ అప్లైడ్ ఆన్ సాటర్డే. హుహు. బై మండేకి నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఓహ్! మండే ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ మండే. చాలా ఫాస్ట్‌గా జరిగిపోయింది. విత్ 1 to 2 డేస్‌లో. ఆ! సో, అక్కడికెళ్ళిన తర్వాత ఇంకొక యాస్పెక్ట్ వచ్చిందేంటంటే, నన్ను హైర్ చేసిన పొజిషన్‌లో దేర్ ఆర్ 10 పొజిషన్స్ మోర్ ఓకే. అక్కడ. ఆ! సో, నేనేం చేశాను, సరే మా ఫ్రెండ్స్‌ని నాకు తెలిసిన ఫ్రెండ్స్ హూ ఆర్ క్వాలిఫైడ్. హుహు. ఐ ఐ లెట్ దెమ్ అప్లై అండ్ ఐ రికమెండెడ్ దెమ్. దే గాట్ జాబ్స్. అందరికి? చాలా మందికి ఒక 6, 7గురికి ఓకే. జాబ్స్ వచ్చినాయి. ఆహా! సో, ఐ యూజ్డ్ టు ఈ ప్రాసెస్‌లో ఐ యూజ్డ్ టు హెల్ప్ పీపుల్ టు గెట్ జాబ్స్. హుహు. అంటే ఐ డిడ్ నాట్ డూ ఇట్ యాస్ ఎ బిజినెస్. హ్మ్. హ్మ్. బట్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. హ్మ్. దెన్ ఐ స్టార్టెడ్ ద బిజినెస్ helping people to get jobs. Like, హ్మ్. that's how the business gets started. యెస్. So, అది the back story is that thought waveకి. సో, జాబ్స్ ఇవ్వాలి, జాబ్స్ వేరే వాళ్ళకి కల్పించాలి అనే ఆ! కోరిక మీలో ఆ! అక్కడ అదే. అక్కడ వచ్చిందనమాట. వచ్చిందనమాట. వెరీ నైస్. సో, సో, మరి కంపెనీకి నాంది పలికిందెప్పుడు? అదే 2003లో ఐ స్టార్టెడ్ మై కంపెనీ. హుహు. ఈ ప్రాసెస్‌లో 2003లో స్టార్ట్ చేశానండి. 2003లో కొంచెం వి డిడ్ సమ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అట్లా చేసుకుంటూ వెళ్ళాము. దట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. హుహు. Product that requires lot more capital, హుహు. that requires so we dropped that. I dropped it. హుహు. I used to have a couple of partners. హుహు. So I dropped that idea. Then our partners నేను మొత్తం I bought all of that. హుహు. Then I started focusing on staffing and services. ఓకే. దాని మీద కొంచెం స్లోగా గ్రో చేసుకుంటా హుహు. ఆ ఏరియాలో బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటా పార్ట్ టైం. ఐ రీచ్డ్ అంటిల్ 5-6 million we are able to reach. Then I started working full time on this business. ఓకే. అప్పుడు మెల్లగా ఆ టైంకొచ్చే వరకు కూడా మీరు జాబ్ చేస్తున్నారా సైడ్‌కి? సైడ్ కంటే ఐ వాజ్ కన్సల్టింగ్. ఓకే. డెఫినెట్లీ ఫుల్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ ఫుల్ హుహుహుహుహు. టైమ్ ఫర్ క్లయింట్స్. ఓకే. ఓకే. సో, తర్వాత మీకింక అవసరం పడలేదింక. అవసరం పడలేదు. మీరే మీ కంపెనీకి అవసరంగా మారిపోయారు. సో, Thank ఈరోజు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ దగ్గర? we have close to 350 people అండి. వండర్‌ఫుల్. సో ఇక్కడ కానీ హుహు. యూఎస్లో కానీ హుహు. ఇక్కడ కూడా ఉందా సార్ మీ కంపెనీ? ఇక్కడ ఉందండి. ఇక్కడ వీ హ్యావ్ అన్ ఆఫీస్ హియర్ ఇన్ హైదరాబాద్. ఆహా! ఇక్కడ మన హైటెక్ సిటీలో. హుహు. దెన్ వీ హ్యావ్ అన్ ఆఫీస్. వీ స్టార్టెడ్ అవర్ రూరల్ ఆఫీస్ చల్లపల్లి అని. వేరే మీకు అవనిగడ్డ తెలుసు కదా, అవును. చల్లపల్లిలో ఒక ఆఫీస్ పెట్టాము ఒక 3 years బ్యాక్. ఆహాహా! వీ హ్యావ్ ఓకే. అనదర్ ఆఫీస్ ఇన్ విశాఖపట్నం. ఓకే. ఓకే. సో, అటు ఇటు తిరుగుతూ ఉంటారు మీరు. 3 monthsకి ఒకసారి వస్తూ ఉంటాను. ఓకే. ఓకే. సో, మరి మీ ఇంట్లో వాళ్ళు బిజినెస్ అనంగానే ఎట్లా రియాక్ట్ అయ్యారు ఫస్ట్? దే ఆర్ నాట్ దట్ హ్యాపీ. అంతే కదా! జాబ్ చేసుకుంటున్నాం, వేరే కంట్రీకొచ్చున్నాము, సరే చేసుకుందాం. ఒకవేళ ఎళ్ళిపోవాలనుకుంటే ఎళ్ళిపోయేవాళ్ళు, లేదా ఉండాలనుకుంటే ఉండేవాళ్ళు గానీ, ఈ బిజినెస్ ఏంటి కొత్త ఆలోచన అన్న ఫీలింగ్‌తో ఉంటారేమో. బట్ ఇట్ టుక్ అస్ అంటే అగైన్ యూ నీడ్ లాట్ ఆఫ్ పర్సివరెన్స్, ఫోకస్, హార్డ్ వర్క్ టు మేక్ ఇట్ హ్యాపీ. హుహు. But they realized it. That's my passion. So హుహు. they supported me. మీ సక్సెస్ తర్వాత రియలైజేషన్? But it's a process, right? But yeah. సో, మెల్లమెల్లగా మీ పైన నమ్మకం ఇంకెక్కువయ్యి, Yeah. ఉన్న నమ్మకం అనేది మమ్మల్ని నిలబెడతాడు అనే నమ్మకం ఉంటది. బట్ కొత్తది స్టార్ట్ చేయంగానే అందరికి కొంచెం లోపల ఉంటదంట. డగ్ 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 ఉంటది ఉంటది. ఎవరికైనా ఎందుకంటే ఫ్యామిలీకి. ఫస్ట్ టైం నేను కూడా బిజినెస్ మ్యాన్ కూడా మా ఫ్యామిలీలో అంటే మై అంకుల్ వాజ్ ఇక్కడ బిజినెస్ చేశారు కానీ మా ఫాదర్ కానీ ఎవరు కూడా బిజినెస్ మ్యాన్ కాదు. సో ఇట్స్ హుహుహు. ఫస్ట్ టైం. హుహు. సో దే హ్యావ్ ఐ థింక్ వ్యాలిడ్ డౌట్స్. సో, ఒకవేళ బిజినెస్‌లో నష్టమొస్తే Hmm.
ఎట్లా ఎదుర్కొంటారు సార్? నష్టం వస్తే అగైన్ యూ యూ డీల్ విత్ ద లాస్. హుహు. యూ బేసికలీ యూ మూవ్ ఆన్, రైట్? మనం మేము చేసిన అన్నిట్లో కూడా ఈ 20 మిలియన్లో వీ డూ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండి. హ్మ్. వీ హైర్ పీపుల్. ఇఫ్ సమ్ థింగ్స్ డస్ నాట్ వర్క్ అవుట్, ఆ ఏరియా ఫోకస్ అంటే హ్మ్. ఇప్పుడు మనం చేసే ఏరియాలో వీ ఫోకస్ ఆన్ సెవరల్ థింగ్స్. హుహు. ఇప్పుడు మనం ఈ మధ్య మేము హెల్త్ కేర్ స్టాఫింగ్ స్టార్ట్ చేసాం ఓకే. యుఎస్లో. హుహు. సో దట్స్ నాట్ వర్కింగ్ అవుట్ రైట్ నౌ. హుహు. సో దాన్ని మేము వేరే వాళ్ళతో కంపెనీతో మర్జ్ చేసి నౌ వీఆర్ ప్లానింగ్ టు మేక్ ఇట్ లిటిల్ బిట్ మోర్ సక్సెస్ఫుల్. అది మన ఓకే. ఏరియా ఒక్కడమే చేయలేకపోతున్నాం ఆహా! దీంట్లో. హుహు. సో దీన్ని మనం డివిజన్ సపరేట్ చేసి వేరే వాళ్ళతో కలిపి హ్మ్. చేసుకుంటే కొంచెం సక్సెస్ అవుద్దనే ఉద్దేశంతో వీఆర్ ట్రయింగ్ టు మర్జ్ విత్ డిఫరెంట్ వన్ ఆఫ్ మై కొలీగ్ అదర్వైజ్ హూ ఈజ్ ఆల్సో having similar problem, but హుహు. when we combine we have a lot more strength and lot more clients to we see that as an opportunity as well as issue. హుహు. So konni ఇప్పుడు for example we have I told you in the beginning itself, right? We started as a product based company that Mhm. did not work out. We rebranded. Mhm. So this type of stuff continuously you have to be on top of things. You need to see where it is working, where things are not working, improve things, close things, some of these, and you need to move on. హ్మ్. And హ్మ్. financially there will be ups and downs, but the way that I deal with the losses is I make sure that my personal expenses are like as if I'm a job holder. ఓహో! ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా as ఓకే. much as possible. ఆహా! My wife works full time as well. ఓకే. Still, she's a technical manager. ఓహ్! She did her master's in computer science, and ఆహా! she's still working. ఓకే. She does not work for me, but she works at she's independent. ఓకే. So I make sure that we can live with the expenditure of two people who are working. ఓకే. That is my so whatever the money we either reinvest, హుహు. even I lose something, it's not a problem for me. ఓకే. సో, బేసిక్‌గా బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడరు. కానీ ఈయన మాత్రం చాలా హ్యాపీగా చెప్తున్నారు ఆ విషయం. ఒకవేళ లాస్ అయినా కూడా ఏం చేసేదుంది? మళ్ళీ మూవ్ ఆన్ అవుతాం. మళ్ళీ స్టార్ట్ చేస్తాం. వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం. లేదా వేరే వే ఎతుక్కుంటాం. Yes. టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. కానీ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే చెప్పండి. సార్, ఒక బిజినెస్‌లో ఏ బిజినెస్ అయినా కూడా పార్ట్నర్స్ ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు ఆ బిజినెస్‌లో? Some business require partnership and some హుహు. require. So for ThoughtWave, I did not have any partners. హుహు. ఈ బిజినెస్లో అయితే నాకు పార్ట్నర్స్ లేరు. హుహు. బట్ సమ్ రియల్ ఎస్టేట్ కానీ సమ్ ఆఫ్ ద బిజినెస్ రిక్వైర్ పార్ట్నర్స్ ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. బట్ యూ ఆల్సో నీడ్ పార్ట్నర్స్ దట్ హ్యావ్ అ సిమిలర్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, హుహు. గివ్ అండ్ టేక్ ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బిజినెసెస్, హుహు. not just IT. I have a lot of partners as well. ఓకే. So, ఓకే. so for real estate, I have several partners in several projects. నిజంగా సార్ రియల్ ఎస్టేట్ ఇదేమో మొత్తం అంతా ఒక కాంట్రాస్ట్ బిజినెస్ టు ఐటీ. IT. అవును. ఇది అసలు ముఖం కూడా చూసుకో ఒకదానికొకటి అటు అవును, ఇటు తిరుగుంటాయి. అవును. ఇలాంటి 2 బిజినెస్‌లో ఉండాలని ఎందుకు అనిపించింది ఫస్ట్‌లీ మీకు? అంటే ఇప్పుడు వెన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ యుఎస్లో అడ్వాంటేజ్ ఏంటంటేనండి, హుహు. రియల్ ఎస్టేట్ బిజినెస్ కెన్ ఇప్పుడు మనం మనీ మేక్ చేసింది ఏదైతే ఐటీలో ఉంటుందో దాన్ని మనం డైవర్సిఫై చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. హుహు. సో దాన్ని మనం కూడా బిజినెస్ కింద కన్వర్ట్ చేస్తే ఇంకా మోర్ జస్ట్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేయటం కంటే కూడా ఓకే. ఇఫ్ యూ కెన్ కన్వర్ట్ దట్ ఇన్ టు ఎ బిజినెస్ హుహు. and grow, you have a lot more opportunity to grow. So ఓకే. that's ఓకే. and also in several aspects, this also helps with taxation. సో, రియల్ ఎస్టేట్‌కొచ్చేసరికి అప్పడు వరకు ఏదైతే మనము అంటే ముఖ్యంగా ఇక్కడ ఇండియాలో మేము చూసేది ఏంటి అంటే రియల్ ఎస్టేట్ అనంగానే ఒక సాఫ్ట్‌వేర్ సైడ్ ఉన్న వ్యక్తి రియల్ ఎస్టేట్‌కొచ్చేసరికి వైట్ అండ్ వైట్ యేసుకొని, గెటప్ మొత్తం మారిపోయి, మాట్లాడే విధానం మారిపోయి, డీల్ చేసే విధానం మారిపోయి, ఆయన లైఫ్ స్టైల్ మారిపోయి ఈ విధంగా ఉంటది. అక్కడ కూడా డిఫరెన్స్ ఉంటదా? ఉండదండి. ఇప్పుడు ఇక్కడ నేను చేసేది ఏంటంటే we own lot of commercial real estate. ఓకే. ఒక అరౌండ్ ఒక 30 కమర్షియల్ బిల్డింగ్స్ అక్రాస్ 6 స్టేట్స్. ఆహా! అవి మాకు రెంటల్ ప్రాపర్టీస్ మోస్ట్లీ. ఓకే. సో మల్టీ ఫ్యామిలీ కానీ హుహు. కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ కానీ. హుహు. సో
So we have a team who manages them. హుహు. We are also going into construction, some of part of it, but majority is low maintenance. It's not a lot of work for me. ఓకే. And ఓకే. there it's advantage in we can leverage. You can get loans easily హుహు. because these properties are making money. ఈ యొక్క బిల్డింగ్స్ అవి కూడా మనీ మేకింగ్, అంటే రెంట్స్ రావటం కానీ మీకు హుహు. లోన్ కట్టిన తర్వాత కూడా ఈ మేక్ మనం ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. హ్మ్. సో హ్మ్. దే యూ కెన్ ఈజీలీ గెట్ మన ఫైనాన్స్ ఈజీగా వస్తుంది. ఇక్కడ కొంచెం ఫైనాన్సింగ్ కష్టం, కష్టం. అక్కడ లెవరేజ్ ఉంటుందండి. హ్మ్. అదొక హ్మ్. అడ్వాంటేజ్. ఓకే. సో మీరు ఇక్కడ చేస్తారా? అక్కడ చేస్తారా రియల్ ఎస్టేట్? ఇక్కడ కూడా కొంచెం కన్స్ట్రక్షన్ చిన్న స్కేల్లో చేస్తామండి, అక్కడ కొంచెం బిగ్గర్ స్కేల్. కన్‌స్ట్రక్షన్ వైపు ఉన్నారా సార్ ఇక్కడ? ఇక్కడ కన్స్ట్రక్షన్. ఓకే. సో కన్‌స్ట్రక్షన్‌లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటది అక్కడికి, ఇక్కడికి. అవును. వి ఆల్ నో దట్. అక్కడ ఏది కూడా ఇక్కడ మనం కట్టుకున్నట్టుగా పర్మనెంట్‌గా కట్టుకోరు. అవునండి. అంతా కూడా టెంపరరీగా ఉంటది. సో అవును. అందుకోసమే అక్కడ రియల్ ఎస్టేట్, ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారా? అంటే అక్కడ అట్లానే కాదండి. హుహు. బట్ ఇక్కడ మనకేంటంటే వీ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. వీ స్టార్ట్ డూయింగ్ సమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ వీ హుహు. వాంట్ టు కంటిన్యూ దట్. వీ ఆర్ నాట్ స్కేలింగ్ టూ మచ్ హియర్. హుహు. అక్కడ మాత్రం వీ హ్యావ్ ఎ బిగ్ రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో. ఓకే. బికాజ్ నా ఫోకస్ ఎక్కువ అక్కడేనండి, ఇక్కడ కంటే కూడా ఆహా! యాక్చువల్గా. లాభం సో ఎక్కువ అక్కడేనా సార్? డెఫినెట్లీ వాట్ ఎవర్ ద మనీ ఐ మేక్ దేర్, ఐ ఇన్వెస్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ హియర్. నాకు ఇక్కడికైనా డౌట్ అక్కడికైనా. వస్తుంది సార్ ఇప్పుడు. ఇక్కడ మన దగ్గర రియల్ ఎస్టేట్ అంటే మధ్యలో వ్యక్తులు, మధ్యవర్తులు చాలా మంది ఉంటారు ఇక్కడ అవునండి. రియల్ ఎస్టేట్‌లో. అంటే లైక్ నేను తీసుకొస్తే నాకింత, నేను ఒక క్లయింట్‌ని తీసుకొచ్చి నీకు అప్పచెప్తే నాకింత అని. అవును. అట్లా అక్కడ కూడా ఉంటారా? అక్కడ కూడా ఉంటారండి. అక్కడ కూడా ఏజెంట్లు ఎక్కువ ఉంటారండి. ఏజెంట్స్ ఎక్కడైనా ఉంటారు. ఏజెంట్లు వాళ్ళు ఉంటారు. ఏజెంట్స్ అంటున్నారు. ఆ! ఇక్కడ మేము వేరే ఆ! అంటున్నాం అంటే అంతే. కాకపోతే లీగల్‌గానే ఉంటుంది. అగ్రీమెంట్స్ ఉంటాయి. ఆహా! సో దీనికి అంత ప్రాసెస్ సింపుల్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేసినయి గానీ ముందే ఉంటాయి. యాంబిగ్యూయస్‌గా ఉండవు. అంటే డౌట్‌ఫుల్‌గా ఏమి ఉండవు. ఓకే. అండ్ మన వాళ్ళకి అంటే మన ఇండియన్స్‌కి అది రక్తంలో ఉంటది. మనం ఏంటంటే ఒక ఇల్లు కట్టుకుంటే అక్కడికి ఆగం. ఇంకో జాగ కొనాలి. ఇంకో దగ్గర ఇంకో జాగ కొనాలి. అవును. దాని తర్వాత ఇంకో దగ్గర కొనాలి. అవును. కుదిరితే చంద్రమండలం పైన కూడా అవును. కొనేయాలి. కాబట్టి సో ఈ ఆశ మనకుంటది. అండ్ అక్కడ వాళ్ళకి కూడా ఇట్లా కొనాలి, జమ చేసుకోవాలి అనేది ఉంటదా? ఎందుకుండదండి. ఉంటదా? అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఓహ్! మైక్రోసాఫ్ట్ ఆయన కూడా మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కూడా బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఓనర్ ఆయన. హుహుహుహు. హ్మ్. బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఓనర్. యాహ్! ఇప్పుడు ప్రతి వారికి దీని మీద ఉంటుంది డెఫినెట్‌గా. అంటే ఇట్లా ఆహ్, లార్జ్ స్కేల్‌లో కాకుండా మిడిల్ క్లాస్‌లో కూడా. ఉంటాయండి. దే దే దీంట్లో ఈ సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ రియల్ ఎస్టేట్ అండి. హ్మ్. అంటే ఇప్పుడు మనకి అక్కడ లెవరేజ్ ఉంది. లెవరేజ్ చేసుకునే అవకాశం ఉంది. మీకు యాంపుల్ ఇన్‌కమ్, ఎక్సెస్ ఇన్‌కమ్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం స్టాక్స్‌లోను వీటిలో కంటే రియల్ ఎస్టేట్ ఈజ్ లాట్ సేఫర్ ఇఫ్ ఇన్ టర్మ్స్ సంబడీ ఆఫ్. వాంట్స్ టు ఇన్వెస్ట్ దేర్ ఫ్రమ్ హియర్, హ్మ్. ఇక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఒక జాగా మీరు ఎక్కడైనా చూపిస్తే కొనుక్కోవాలని ఉంది. సో దే కెన్ కమ్ దేర్ కదా! చూసుకొని. డెఫినెట్‌గా. ఇప్పుడు దేర్ ఆర్ వేస్ అండి. ఇక్కడి నుంచి అక్కడ కొనుక్కుంటా కూడా అవకాశం ఉంది. ఇక్కడ మన దగ్గర అయితే కబ్జా పెట్టేస్తారు సార్. మేము ఎళ్లి చూసుకోకపోతే. అక్కడ అక్కడ ఉండదండి అట్లా. అట్లాంటివి అంటే ఏమి అక్కడ ఉండవు. టైటిల్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకే. సో అది కవర్ చేస్తది మీకు. ఓకే. ఇక్కడ కూడా రావచ్చు. ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 5, 10 ఇయర్స్ ఐ థింక్ ఇఫ్ ద గవర్నమెంట్ అలౌస్ ఇట్ మే హుహు. కమ్ హియర్ టు. ఓకే. ఓకే. ఇప్పుడు సో మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుందో, హ్మ్. మనం ఆ టైటిల్ పేపర్ ఉంటుంది కదా! మనం రిజిస్టర్ అవును. చేసేది. ఆ అవును. టైటిల్‌కి ఇన్సూరెన్స్ ఉంటుందండి. ఆ ఓకే. టైటిల్ కంపెనీలన్నీ ఉంటాయి అక్కడ. సో ఆహాహాహా! అవి దే మేక్ షూర్ దట్ ఆ ఒక పేపర్ అది కూడా వాలిడ్ అనేది వాళ్ళు చేయటానికి వాళ్ళు ఈ సెటప్ అంతా చేశారండి. ఓకే. ఓకే. ఫ్రేమ్‌వర్క్ అంతా ఉంది అక్కడ. సో చాలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. బేసిక్‌గా నాకు ఈ విషయం అర్థం కానీకి కొంచెం టైం పట్టింది. అవును. బట్ యెస్, నౌ ఐ గాట్ టు అండర్‌స్టాండ్ ఎట్లా వర్క్ అయితది అక్కడ, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అవును. అనేది. బట్ యాస్ ఎ బిజినెస్ మ్యాన్ హ్మ్. మీరు హ్మ్. ఒకవేళ ఇక్కడే ఉండుంటే, హ్మ్. ఇండియాలోనే ఉండుంటే హ్మ్. ఏం చేసేవాళ్ళు ఇప్పుడు? నేను వర్క్ చేసుకునేవాడినేమోనండి. ఐయామ్ బిజినెస్ నాట్ చేసేవాళ్ళు షూర్. కదా! చేసేవాడినే గానీ ఇక్కడ సమ్‌హౌ డూయింగ్ బిజినెస్ హియర్ ఈజ్ లాట్ మోర్ కాంప్లికేటెడ్ దెన్ దేర్. దట్స్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఆహా! ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్మిషన్ తీసుకురావటం గానీ, ఇప్పుడు నేను 21 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాను. ఐ నెవర్ హ్యావ్ టు డీల్ విత్ ఎనీ ఇష్యూ. అంటే ఇష్యూ ఉంటే ఒక ప్రాసెస్ ఓరియెంటెడ్ ఇష్యూ ఇదే గానీ, ఐ డోంట్ హ్యావ్ టు డీల్ విత్ ఒక పర్సన్‌తో నేనెప్పుడు ఇది ప్ర ఇది 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 ఇదైతే అది, అదైతే ఇదనేది నేను మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఇన్ని హ్మ్. ప్రాజెక్ట్స్ చేసినా గూడా, ఇంత బిజినెస్ చేసినా గూడా, దేర్ ఈస్ నెవర్
ప్రాబ్లమ్ ఫర్ మీ దేర్. ఓకే. ఓకే. సో ఐ థింక్ దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. హియర్ ఇక్కడ కూడా చేస్తామని చెప్పా కదా, వి సీ లాట్ ఆఫ్ ఇష్యూస్. యాహ్! ఇప్పుడు ఏదన్నా యాహ్! చిన్న వైలేషన్ అయితే దర్ ఇస్ బిగ్ చాలా పెద్ద కథ ఉంటదసల. నిజంగా లాట్ చెప్పాలంటే. ఆఫ్ సో, కాంప్లెక్స్. ఒకసారి ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఫస్ట్ టైమ్ నేను ఏ బిజినెస్ మ్యాన్‌ని అడగలేదు. యూఎస్ నుంచి ఉన్న బిజినెస్ మ్యాన్స్‌ని ఎంతోమంది ఇక్కడ కూర్చోబెట్టినాం అడిగినాం గానీ, ఇప్పుడు మీలాగా కొంతమంది ఎవరైతే యూఎస్‌లో సెటిల్ అయ్యి, గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కొందరుంటారు. వాళ్ళు రాంగానే నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. మీలాగే అవును. ఇన్వెస్ట్ చేయాలి, బిజినెస్ చేయాలి అని. వాళ్ళకి మీరిచ్చే టిప్స్ ఏంటి? వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దెర్ ఆర్ మల్టిపుల్ హుహు. వెన్యూస్ అండి. హుహు. ఒకటి ఇప్పుడు ఏది ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా యూ హ్యావ్ టు డూ రీసెర్చ్ అండి. హుహు. మనం రీసెర్చ్ చేసుకుని కొంచెం ఆ ఏరియా అర్థం చేసుకుని, ఇట్ కెన్ బి స్టాక్స్ ఆర్ ఇట్ కెన్ బి రియల్ ఎస్టేట్. హుహు. యూ నీడ్ టు డూ యువర్ డ్యూ డిలిజెన్స్ బిఫోర్ యూ ఇన్వెస్టింగ్. ఇప్పుడు హుహు. ఎవరితో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా మీరు అందుట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని కనుక్కొని కానీ, రిఫరెన్స్ చేసుకుని కానీ హుహు. ఇన్వెస్ట్ చేయకూడదు. అదొకటి. అక్కడ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ కాంట్రాక్ట్స్ అన్నీ ఉంటాయండి. హ్మ్. సో ఇన్నున్నా కూడా మనం ఒకసారి ఇవన్నీ బేసిక్ రీసెర్చ్ వాలిడేషన్ లేకుండా, హుహు. ఒక ప్రయర్ ఎక్స్పీరియన్స్ హిస్టరీ చూడకోకుండా మనం ఇన్వెస్ట్ చేయకూడదు. యాహ్! సో యాహ్! ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని మనం ఇన్వెస్ట్ చేయాలి. సో, యూఎస్‌లో వాట్ ఆర్ ద బూమింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటారు? దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే బావుంటదంటారు? ప్రస్తుతానికైతే ఒక 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 ఏరియా అనేది ఏం లేదండి హుహు. ప్రస్తుతానికి. ఐ థింక్ ఇప్పుడు రియల్ ఎస్టేటు ఉన్న సేఫ్ అయినా హుహు. కొంచెం స్లోగా ఉంది ప్రస్తుతానికి మార్కెట్ ఓకే. అయితే. ఓకే. రైట్ నౌ సమ్ ఏరియాస్ ఆర్ గుడ్, సమ్ హుహు. ఏరియాస్ ఆర్ బ్యాడ్. హుహు. బట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇస్ టూ ఫోల్డ్. ఓకే. ఒకటి, యూ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్. హుహు. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీకు వేరే ఎడిషనల్ ఇన్కమ్ ఉన్నదాన్ని మీరు ట్యాక్సేషన్లో మీకు యెస్. డిప్రిసియేషన్ చేసుకుని యాహ్! ట్యాక్స్ రైట్ ఆఫ్కి మీకు ఉపయోగపడుతుంది హ్మ్. ఒకటి. హ్మ్. రెండోది, లాంగ్ టర్మ్ అప్రిషియేషన్ ఉంటుంది. రెండు. ఓకే. మీ ఇదొక ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ ఓకే. బేసిక్లీ. ఓకే. ఇట్స్ కానీ అట్లా గాకుండా టు స్టార్ట్ విత్ ఏ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటదంటారు అక్కడ వాళ్ళకి? దెర్ ఆర్ సెవరల్ బిజినెసెస్ అండి. ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అనంటే నౌ-ఎ-డేస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్. అవును. సో, ఇక్కడ ఫుడ్ బిజినెస్‌లో పెడితే 100% వచ్చేస్తాయి మనకి పైసలన్న ఫీలింగ్‌లో అవును. ఉంటారు. అవును. కరెక్ట్‌గా మేనేజ్ చేయగలిగితే, మంచి టేస్ట్ అవును. ఇవ్వగలిగితే, అవును. హైజీన్‌గా ఉంటాయి. అవును. సో, అక్కడ అట్లా మీరు కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేస్తే, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మన పైసలు ఎక్కడికి పోవు అని చెప్పేలాగా యూఎస్‌లో ఏం బిజినెస్ ఉందంటారు? అట్లా ఉంటే అందరూ అదే బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారండి. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఐ డీల్ విత్ సో మెనీ పీపుల్. హుహు. ఐ ఆల్సో హెల్ప్ ఆర్ అడ్వైజ్ పీపుల్ టు స్టార్ట్ న్యూ బిజినెసెస్. హుహు. ఇక్కడ మెయిన్ ఏంటంటేనండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ వాంట్ టు స్టార్ట్ ద బిజినెస్. హుహు. ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకోండి, ఆ ప్యాషన్ ఫుడ్ సర్వీసింగ్ అండి. ఫుడ్ బిజినెస్ అంటే యూ 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 హ్యావ్ టు మేక్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఎవ్రీ టైం. హ్మ్. మనం 10 సార్లు సర్వ్ చేసింది సేమ్ ఒకసారి ఉండాలి తేడా ఒకేలా వచ్చిన మంచిగా. తేడా ఉంటే వాడు మళ్ళీ మన దగ్గరికి రాడు. అవును. ప్లస్ ఇట్స్ ఏ 7-day బిజినెస్. అవును. సో నీకు ఇప్పుడు ఆయన మనం ఈవెంట్స్ అనుకున్నాము, లేకపోతే ఇది ఇట్స్ ఏ ఫ్రమ్ 10 to 10 PM బిజినెస్. అవును. ఇప్పుడు మాది ఐటీ బిజినెస్ ఉందనుకోండి, హ్మ్. మేము 9 to 5 వర్క్ చేసి వీ కెన్ గో టు హోమ్. హ్మ్. వీ డోంట్ హ్యావ్ టు అగైన్ థింక్ బ్యాక్. అవును. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్కి మైండ్ అడ్జస్ట్ అయి ఉండాలి. హ్మ్. హ్మ్. కానీ అది చేస్తే డెఫినెట్లీ ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ గుడ్ ఇన్ సమ్ ఏరియాస్ వేర్ you make sure the parameters are correct, హుహు. but you need to make this sacrifice, enjoy that work ethic. హుహు. when somebody వర్కర్ లేకపోతే ఆ వర్క్ కూడా మనం చేసుకోగలిగి ఉండాలి. చేసుకోగలగాలి. సో అవును. ఇవన్నీ మనకు ఉంటేనే అక్కడ సక్సెస్ అవుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. హుహు. సో ఆల్ దీస్ థింగ్స్ పీపుల్ హ్యావ్ టు థింక్. హుహు. టేస్ట్ అదే కాకుండా వీటన్నిటికీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. యెస్. అప్పుడు అది సక్సెస్ అవుతుంది ఫుడ్. హ్మ్. సో ఐ హ్యావ్ సీన్ పీపుల్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఒక ఇండస్ట్రీ అని చెప్పడం. ఎందుకు కంటే మనకి ఆ లూప్ హోల్స్ అన్నీ నాకు తెలుసు. అందరూ చాలామంది చాలా బిజినెస్ చేస్తూ ఉంటారు. ఐ సీ హుహు. సమ్ ఆఫ్ దెమ్. ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్లెస్ యూ హ్యావ్ ప్యాషన్. హుహు. ఇప్పుడు రెస్టారెంట్స్ కూడా ఫస్ట్ 2 years బాగుంటాయండి. హ్మ్.
తర్వాత అంతుండవు. మెల్లమెల్లగా దిగిపోతది. దిగిపోద్ది. ఇప్పుడు అవును. అందరికి ఎళ్ళేవాళ్ళకి కూడా ఆ ఇది అనిపించదు. హ్మ్. సో, నువ్వు అది కంటిన్యూయస్‌గా నువ్వు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, కంటిన్యూయస్‌గా దాన్ని హై ఎట్లా పెట్టాలి అనేది ఇట్స్ ఎ కాన్స్టెంట్ స్ట్రగుల్. అవును. సో, ఇది ఫస్ట్ ఇయర్ బిజినెస్ సక్సెస్ అయితే రెండో సంవత్సరం ఏం చేస్తాం? అవును. ఇప్పుడు ఒక సంవత్సరం సక్సెస్ అయితే రెండో సంవత్సరం వర్కౌట్ అవ్వాలంటే మరి ఇబ్బంది కదా! ట్రూ. సో, ట్రూ. ఇవన్నీ ఛాలెంజెస్ అయితే ఉంటాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు హావ్ ఓవరాల్ సమ్ ప్యాషన్. హుహు. Passion and focus and observe the market and improve కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఐటీలో అయినా ఏ బిజినెస్లో అయినా అది చేసుకుంటా ఉంటేనేనండి హ్మ్. యూ కెన్ గో లాంగ్ టర్మ్. అండ్ మీ కృష్ణా జిల్లా గురించి మాట్లాడితే సార్, కృష్ణా జిల్లా ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. దివిసీమ అనేది చాలా అందమైన ప్రదేశం. అక్కడ ఇప్పటికి కూడా ఈవెన్ టుడే నేను రీసెంట్‌గా కూడా వెళ్ళొచ్చిన ఒక 1 మంత్ బ్యాకే. చాలా వెనకబడ్డ ప్రాంతాలున్నాయి. చాలా సహాయం అవసరమైన ప్రాంతాలు, జనాలు ఉన్నారు. అండ్ యూ ఆర్ ఆల్రెడీ ఇంటూ ఇక్కడ కూడా జనాలకి బిజినెస్ నేర్పాలి, బిజినెస్‌లో గైడెన్స్ కావాలి అనే దాంట్లో ఉన్నారు కాబట్టి, మీ ఊరికి మీరేం తిరిగి ఇవ్వబోతున్నారు అని అడిగితే ఏం చెప్తారు? చెప్తానండి. ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ అవర్ విలేజ్. హుహు. ఒక ఎవ్రీ ఇయర్ ఒక 40-50 మందికి స్కాలర్‌షిప్స్ ఇస్తామండి. ఓహ్! ఎడ్యుకేషన్ వెరీ స్కాలర్‌షిప్స్. నైస్. ఏసాప్ అని చెప్పాను కదా! ఆహా! రాప్తాది. దాని ద్వారా గాని నేనే పర్సనల్‌గా హ్మ్. వి హెల్ప్. నేను డొనేట్ చేసి ఆప్తా ఏసియా ప్రోగ్రామ్ ద్వారాగా నేను పర్సనల్‌గా డొనేట్ చేసి హుహు. వి హెల్ప్ 40-50 స్టూడెంట్స్ ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్. హ్మ్. మా విలేజ్ ఆ సరౌండింగ్స్‌లో కిడ్స్‌కి ఇంజినీరింగ్ గాని, మెడిసిన్స్ గాని ఓహ్! మెరిట్ ఉన్నోళ్ళకి హుహు. ఎవ్రీ ఇయర్ వి ఆర్ డూయింగ్ ఇట్ లాస్ట్ 15 ఇయర్స్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, మా మా జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా మేము ఎప్పటినుంచో స్కాలర్‌షిప్స్ ఇస్తున్నామండి. ఓకే. ఓకే. అది కాకుండా మా విలేజ్‌లో సిమెంట్ రోడ్లుకి ఒక 10-15 లక్షల వరకు చాలా హెల్ప్ ఇంపార్టెంట్ ఇదైతే చేసామండి. నిజంగా. రోడ్లేయించాం. హుహు. తర్వాత మా ఊర్లో ఏసీ కళ్యాణ మండపం కట్టించామండి. వెరీ నేను నైస్. ఒక్కడినే కాదు, మా ఆ! ఎన్ఆర్ఐస్ అందరం కలిపి నేను కూడా ఓకే. పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ వి బిల్ట్ చుట్టుపక్కల ఎక్కడ దగ్గరలో కూడా ఏసీ కళ్యాణ మండపాలు లేవు. హ్మ్. హ్మ్. కళ్యాణ మండపం కట్టించాము. ఓకే. ఇట్లాగా సో లాట్ ఆఫ్ విలేజ్ రిలేటెడ్ స్టఫ్ అయితే మా మా హై స్కూల్ని కూడా అడాప్ట్ చేసుకున్నామండి. ఓహో! మా కంపెనీ తరపున దానికి సంబంధించిన ఏదైనా హుహు. వాళ్ళకి మేము టీచర్స్తో వర్క్ చేస్తాము. హుహు. మా విలేజ్ కమిటీ టీచర్స్తో కమిటీ వేసి హుహు. ఆ పిల్లలకి ఏం కావాల్సిన ఏం గ్యాప్స్ ఉన్నా కూడా మేము టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి ఏమైనా ఎడిషనల్ హెల్ప్ ఓకే. కావాలన్నా హుహు. బాత్రూమ్స్ ఇంప్రూవ్ చేయటం ఏంటి, హుహు. మా ఆడపిల్లల బాత్రూమ్స్ ఇంప్రూవ్మెంట్ చేయటం ఏంటి, వర్షం ఏదన్నా పడితే అక్కడ మనం ఇసుక కానీ అట్లా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వీ టేక్ కేర్ ఆఫ్ దట్ హుహు. ఈ సంవత్సరం మొత్తం కూడా. ఓకే. సో ఓకే. వీ అడాప్టెడ్ దట్ పబ్లిక్ హై స్కూల్. ఓకే. సో వీఆర్ హెల్పింగ్ దట్. హుహు. అట్లాగే వీఆర్ డూయింగ్ చాలా వాట్ ఎవర్. సర్వీసెస్ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు కృష్ణా జిల్లాలో. అదొక్కటే కాదు, ఇప్పుడు మేమేం చేసామంటే మా మా కంపెనీ కూడా మేము మా చలపల్లోనే పెట్టాం. అవును. అవును. సో అన్నారు అది మీరు. రూరల్ ఎంప్లాయ్మెంట్ కోసమే అక్కడ ఉన్న వాళ్ళని మేము హైర్ చేసుకుంటాం. ఓకే. సో వీ ఆల్సో ట్రైన్ అండి ఒక 500 మందిని. ఒక స్కిల్ అంటే ఇప్పుడు అక్కడ రూరల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే అండి, దే డోంట్ హ్యావ్ ద స్కిల్ టు టాక్ ప్రాపర్లీ, దే డోంట్ హ్యావ్ ద స్కిల్ టు ఆపరేట్ ల్యాప్టాప్స్ ప్రాపర్లీ. ట్రూ. కాకపోతే డిగ్రీలు వచ్చేస్తున్నాయి. అవును. దే డోంట్ హ్యావ్ ద స్కిల్ స్కిల్ టు సెర్చ్. డెవలప్‌మెంట్ అనేది ఇంపార్టెంట్ అక్కడ వాళ్ళకి. ఫోన్లు బాగానే వాడతారు, ఇది వాడటం రావట్లేదు, అవును. అవును. కంప్యూటర్ మాట్లాడటం రావట్లేదు. యాహ్! సో మనం జాబ్ స్కిల్కి ఒక 500-600 పీపుల్ మేము ట్రైన్ చేస్తున్నాం ఓహ్! ప్రెటీ మచ్ యాజ్ ఎ నాన్ ప్రాఫిట్. మళ్ళీ సో మిగతా వాళ్ళకి స్కిల్ డెవలప్‌మెంట్ నేర్పించేలాగా. ఆల్ ది స్కిల్స్ నేర్పించేలాగా. మేము వాళ్ళని అప్ స్కిల్ చేస్తున్నాం. ఓకే. ఓకే. ఫస్ట్ మనం కాలేజీలో నుంచి వచ్చిన వాళ్ళకి హుహు. డిఫరెంట్ కొంతమంది టాలీ మీద చేస్తాం, దే గెట్ జాబ్స్ అవుట్ సైడ్. హుహు. కొంతమంది కొంతమంది అయితే ఈ కరూర్ వైశ్య బ్యాంకు లేకపోతే లాట్ ఆఫ్ దీస్లో జాబ్స్ వచ్చినాయండి. ఓహ్! సో వెరీ ఒక నైస్. ఎవ్రీ ఇయర్ వీ డూ అరౌండ్ 500 కిడ్స్కి ట్రైనింగ్ ఇస్తాము. వండర్‌ఫుల్. సో 80 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ హుహు. ప్రెటీ మచ్ ఆన్ ల్యాబ్ లాగా మా ఆఫీస్లోనే హుహు. వాళ్ళకి 80 అవర్స్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తాం. హుహు. సో ఈ విధంగా ఆయన ఊరికి కూడా ఆయన తిరిగిస్తున్నారు. అండ్ అంతే కాకుండా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఒక క్రేవింగ్ ఉంటదని విన్నా సార్ నేను. అంటే వాట్ నెక్స్ట్? ఏం చేయాలి నెక్స్ట్? మార్కెట్‌లో ఏది బాగా బూమ్‌లో ఉంది? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడి నుంచి మనము ఇంకా ఫండ్స్ తేవచ్చు? ఇంకా సర్విస్ చేయొచ్చు? లేదా
ఇంకా మన పేరు బయటికి వినిపించేలా చేయొచ్చు అనే ఒక కోరిక ప్రతి బిజినెస్ మ్యాన్‌కి ఉంటది. ఆ! సో మీకు అట్లుంటదా? అట్లనేం లేదు గానండి. బట్ ఐ ఎంకరేజ్ పీపుల్. ఐ హుహు. కనెక్ట్ పీపుల్. ఐ ఐ హెల్ప్ పీపుల్ టు కనెక్ట్ విత్ అదర్ పీపుల్. ఓకే. నేను చాలా స్టార్టప్స్‌లో గూడా ఇన్వెస్ట్ చేస్తానండి. సో, చేస్తారు. ఓకే. ఐ ఎవాల్యుయేట్, ఐ హెల్ప్, ఐ మెంటర్, ఐయామ్ అడ్వైజర్. అంటే నా మా బోర్డ్ ఆఫ్ అడ్వైజర్‌కి స్టార్టప్స్‌లో లాట్ ఆఫ్ కంపెనీస్‌కి నేను అడ్వైజ్ చేస్తుంటాను. ఇన్వెస్ట్ చేస్తా ఉంటాము. ఇప్పుడు ఈవెన్ నా కాంపిటీటివ్ కంపెనీస్ కూడా నేను ఐ ట్రై టు హెల్ప్ దెమ్ కనెక్ట్ విత్ పీపుల్ ఓహ్! టు టు అంటే బట్ ఇప్పుడు ఐటీ అంటే ఇట్స్ హ్యూజ్ స్టాఫింగ్ ఆర్ సర్వీసెస్ ఇస్ హ్యూజ్ కదండీ. అవును. అవును. సో, ఇప్పుడు అట్లా ఐ ట్రై టు హెల్ప్ గ్రో. యాహ్! బట్ యాహ్! ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే ఒక 10 సంవత్సరాల తర్వాత రమేష్ తుమ్ము గారిని ఎక్కడ చూడొచ్చు అంటే ఏం చెప్తారు? నాకు బిజినెస్ ఐ యామ్ హ్యాపీ విత్ వేర్ ఐ యామ్ ఆన్ ద హుహు. బిజినెస్ సైడ్ అండి హుహు. ఆనెస్ట్‌లీ. బట్ హెల్పింగ్ అదర్స్ మేక్స్ మీ లాట్ మోర్ హ్యాపీ. హ్మ్. ఇప్పుడు నేను 20,000,000 నుంచి 100,000,000కి వెళ్ళిన దానికంటే హుహు. ఇఫ్ సంబడీ స్టార్ట్స్ ఎట్ 0 అండ్ ఐ హెల్ప్ దెమ్ టు బికమ్ ఎ మిలియన్, హుహు. ఐ గెట్ లాట్ మోర్ సాటిస్ఫాక్షన్ వండర్‌ఫుల్. పర్సనల్లీ. వెరీ సో నైస్. సో అండ్ అందుకోసమే మీరు చైర్‌పర్సన్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. అంటే ఈ ఆలోచనతో ఉన్నారు కాబట్టే. ఐ హోప్ సో. వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్. సో, హౌ డు యూ గైడ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకోండి. నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అనుకోండి. హౌ డు యూ గైడ్ మీ? టెల్ మీ సమ్ పాయింట్స్ ఎస్. వేర్ ఐ కెన్ గెట్ ఇన్‌స్పైర్డ్ అండ్ Sure. వేర్ ఐ కెన్ స్టార్ట్ విత్ ద ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్. షూర్. సో, బేసికలీ మనం ఏది ఇనిషియల్‌గా చేద్దాం అనుకున్నామంటేనండి, బట్ మైండ్‌లో ఉన్నదాన్ని హుహు. మనం రిటర్న్‌గా రాసుకోవాలండి ఓకే. ఫస్ట్. హ్మ్. సో, మన థింకింగు ఏదైతే ఉందో అది మాది ప్లస్ దాని మీద రీసెర్చ్ చేసి మనం వాలిడేట్ చేసుకోవాలి. నౌ-ఏ-డేస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. యెస్. ఇప్పుడు మనం యెస్. ఏ బిజినెస్ చేద్దాం అనుకున్నా హ్మ్. సక్సెస్ రేట్ ఎంతుంది? లేకపోతే ఫెయిల్యూర్ రేట్ ఎట్లా ఉంది? ఎట్లా అది ఏ రకంగా గ్రోత్ ఆపర్చునిటీ మార్కెట్ ఎట్లా ఉంది? హ్మ్. మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటాం. ఇవన్నీ మనం చేసుకోవచ్చు పర్సనల్‌గా. అండ్ హుహు. దెన్ నేను పర్సనల్‌గా నేనైతే ఐ రీచ్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఇన్ దట్ ఏరియా. ఓకే. ఎవరైతే కొంచెం సక్సెస్‌ఫుల్ అయ్యారో ఆ ఏరియాలో హుహు. వాళ్ళని మనం రీచ్ అయ్యి, హుహు. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకొని కొంచెం ముందుకి అంటే కొంచెం లెసన్స్ లెర్న్డ్ ఏదైతే ఉంటాయో అవి గాని షేర్ చేసుకుంటే మనం ఫెయిల్యూర్ అవ్వటానికి కొంచెం తక్కువ శాతం ఉంటుంది. ఓకే. సో, ఓకే. ముందు రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ ఈస్ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ముందు వచ్చేసి నాకేదో ఒక జాబ్ ఇవ్వు, హుహు. లేకపోతే నేను బిజినెస్ చేయాలి, ఏం చేయాలి? అంటే అసలు మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతారు? అసలు ఏం హోంవర్క్ చేయకుండా ఆ క్వెషన్‌లు అయితే అవతల టైం వేస్ట్ చేసినట్టు హ్మ్. హ్మ్. టెక్నికల్‌గా. హ్మ్. బికాస్ దే డోంట్ అంటే అవతలాళ్ళు మీ హోంవర్క్ అవతలాళ్ళు చేయకూడదు కదా! యాహ్! ఫస్ట్. హ్మ్. ఇప్పుడు మీకు జాబ్ చేద్దాం అనుకున్నా కూడా నువ్వేం జాబ్ చేయాలి? నీ స్కిల్ ఏంటి? అవును. నీ క్వాలిటీ ఏంటి అనేది యాహ్! తెలిస్తే గాని అవతలాళ్ళు ఏదైనా మ్యాచింగ్ చేయటానికి అవకాశం ఉంటుంది. యెస్. లాట్ ఆఫ్ యెస్. పీపుల్ కమ్ విత్ దిస్ వెరీ ఓపెన్ ఎండెడ్ హ్మ్. స్టఫ్. హ్మ్. హ్మ్. But you need to be very clear of what you want. హుహు. You need to have that clarity of thought of what you want to do. The business ఏ బిజినెస్ చేద్దాం అనుకున్న దాని మీద ఉంటే హుహు. అప్పుడు వేరే వాళ్ళు కూడా కొద్దిగా గైడ్ చేయడానికి కానీ హెల్ప్ చేయడానికి కానీ ఇప్పుడు ఎందుకంటే ఐ హెల్ప్ సో మెనీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ గెట్ లాట్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఇస్ హుహు. దే డోంట్ హ్యావ్ ద క్లారిటీ. యెస్. ఐ ఇఫ్ యూ అండర్‌స్టాండ్. డోంట్ ఇన్వెస్ట్ టైం హుహు. నీ ఐడియా మీద నువ్వు ఇన్వెస్ట్ చేయకపోతే క్వశ్చన్లు మీరు రీసెర్చ్ చేసి అడిగే క్వశ్చన్లు డిఫరెంట్గా ఉంటాయండి. అవును. మీరు రీసెర్చ్ అవ్వకోకుండా అడిగిన క్వెషన్ గూగుల్‌లో అడిగినా అవును. గూడా ఇచ్చే క్వెషన్‌లు మనం అడుగుతూ ఉంటారు. అవును. అవును. అది మనం గూగుల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తది. ట్రూ. వాళ్ళకి చెప్పటానికి. ట్రూ. సో, అప్పుడు వాల్యూ పెరుగుద్ది. మీరు అడిగేటప్పుడండి మీరు ప్రాపర్ రీసెర్చ్ చేసి అడిగే క్వెషన్ అడిగితే హుహు. దాని గురించి హుహు. మీ వాల్యూ పెరుగుతది. అవతలోళ్ళకి కూడా అది తెలుస్తది. యెస్. సో, దే యెస్. విల్ ఆల్సో హెల్ప్ యూ. అవును. ఇతను ప్రాపర్ వర్క్ చేసుకొచ్చాడు. హ్మ్. ప్రాపర్ రీసెర్చ్ చేసుకొచ్చాడు. ప్రాపర్ ఎక్విప్డ్ అయ్యొచ్చాడు. హ్మ్. సో, హ్మ్. హ్మ్. that means they are also motivated to help you. యెస్. So ట్రూ. these are some of the things I would tell a lot of people who come for me for సో, help. మీ దగ్గరికి ఎవరైనా బిజినెస్ అడ్వైస్ కోసం వచ్చినప్పుడు విత్ ద క్లారిటీ ప్లీజ్ గో. ఎందుకంటే సార్‌కి మీరు ఏదైనా ఒక లీడ్ ఇవ్వగలిగితే లైక్ నేను ఇది చేయగలుగుతా అంటే దెన్ హి కెన్ గైడ్ యూ బెటర్. ఈ విషయం నాకు క్లియర్‌గా అర్థమైంది సార్. నాకనే కాదండి. ఐ థింక్ ఎనీబడీ. ఇట్స్ ఫర్ ఎనీబడీ. యాహ్! బికాజ్ యాహ్! ఇప్పుడు మీరు ప్రాపర్‌గా చేయలేదంటే మీరు టైం పెట్టలేదంటే అవతలోళ్ళకి అది ట్రూ. ఇట్ డస్ నాట్ ఐ గివ్ అండర్‌స్టాండ్. ద సీరియస్‌నెస్. యెస్. యెస్. ఐ కంప్లీట్‌లీ అండర్‌స్టాండ్. సో, ఫైనల్లీ సార్ మీతో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ షూర్ సార్. ఐ విల్ ఆస్క్ యూ ఫ్యూ క్వెషన్స్. షూర్
మీరు కూడా అట్లే చిన్నగా ఆన్సర్ చెప్పేయండి షూర్. దాంట్లో. సో, మార్కెట్‌లో బిజినెస్ చేయాలంటే మనకి ఏదైతే వచ్చో అది చేయాలా? లేకపోతే మార్కెట్‌లో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయాలా? ఏది చేస్తే సక్సెస్ అవుతారు? ఇట్ షుడ్ బి ఎ బ్యాలెన్స్. ఇట్ సో, షుడ్ బి అంటే రెండిటిని 50, 50. రెండిటికి అంటే మనం 2 చూడాలండి. ఇప్పుడు హ్మ్. మనకి నచ్చింది మార్కెట్‌కి సెట్ అవుద్దా లేదనేది చూసి 2 కంబైన్ చేసుకొని చేయాలి. ఓకే. ఓకే. ఇప్పుడు సో మనకి నచ్చింది చేసాం అక్కడ మార్కెట్ లేకపోతే ఉపయోగం లేదండి. హుహు. హ్మ్. సో, మీ ఉద్దేశంలో ఆ! యూ యాస్ ఎ పర్సన్ మీ విషయంలో బిజినెస్ అంటే ఏం చెప్తారు మీరు? ఒక సెంటెన్స్‌లో చెప్పాలంటే వాట్ యూ సే? వాట్ ఈస్ బిజినెస్ అంటే? బిజినెస్ అంటే ఇట్ క్రియేట్స్ ఎంప్లాయ్‌మెంట్ అండి. హ్మ్. సో, ఇట్ విల్ క్రియేట్ ది ఎంప్లాయ్‌మెంట్ బట్ మీకేంటి? నాకేంటి హ్మ్. ఫర్ మీ ఇట్స్ ఎ ప్యాషన్ టు ప్యాషన్. టు టు క్రియేట్ ఆర్ హెల్ప్ అదర్స్, హుహు. హెల్ప్ టు గ్రో. హుహు. యాహ్! ఇఫ్ ది ఆపర్చునిటీ ఈస్ గివెన్ టు యూ లైక్ ఇండియాలో ఒక మంచి బిజినెస్ చెయ్యి ప్లీజ్ హ్మ్. అని ఎవరైనా రిక్వెస్ట్ పెట్టి వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తా అంటే హ్మ్. ఏం చేస్తారు ఇండియాలో? నాకు ఇండియాలో బిజినెస్ మీద అంత అసలు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదంటారా? లేదండి అంత. ఓహ్ గాడ్! పెద్ద నో, నో, మాట అనేసారు నేను సార్ మీరు. చెయ్యను. ఐ మే ఇన్వెస్ట్. ఆహా! నేను నేనిక్కడ ఐ మే నాట్ యాక్టివ్‌లీ నేను బిజినెస్ మీరు చేయకపోవచ్చు. పాల్గొనలేరు దాంట్లో. నేను ఇన్వెస్ట్ చేస్తా. ఓకే. సంబడీ ఓకే. ఇఫ్ దేర్ ఈస్ ఎ రైట్ పర్సన్ ఆహా! హూ ఐ సీ హాస్ ఎ ప్యాషన్ హుహు. ఉంటే మాత్రం డెఫినెట్‌లీ సో, రేపు నాకు ఆప్తాలో ఎవరైతే రిజిస్టర్ చేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ సార్ బాగా పనికొస్తారయితే. డౌటే లేదు. ఎందుకంటే ఆయన ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ ఆయన చేయడానికి రెడీగా లేరిక్కడ. అంటే సో అంటే వన్ థింగ్ ఏంటంటేనండి, మనము కొన్ని బిజినెస్‌లే ఫ్రంట్ ఉండి రన్ చేయగలుగుతాం. అవును. మనకుండే టైము లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియలైజ్ ఇట్. ఒక 5 కంపెనీలు, 6 కంపెనీలు, 10 కంపెనీలు పేర్లున్నా హుహు. యాక్టివ్‌గా చేయగలిగేది ఒకటో రెండోనే. హ్మ్. హ్మ్. రిమైనింగ్ మనం పాసివ్‌గా చేయగలుగుతాం గానీ యాక్టివ్‌గా చేయలేం. హ్మ్. హ్మ్. ట్రూ. దట్స్ వాట్ ఐ మెంట్. ట్రూ. ఐ కెనాట్ రన్ దెమ్. హ్మ్. ఐ కెన్ ఐ ఇన్వెస్ట్ ఇన్ ఇట్. అండర్‌స్టాండ్. సో, ఇన్ని బిజినెస్‌లు చేయడానికి వాట్ ఈస్ యువర్ పవర్ హౌస్? మీ పవర్ హౌస్ ఏంటి ఇన్ని మేనేజ్ చేయడానికి అంటే మీరేం చెప్తారు? పవర్ హౌస్ మై ఫ్యామిలీ అండి. హోల్ ఫ్యామిలీ. యాహ్! మై పిల్లలు మై అండ్ వైఫ్ వైఫ్. అండ్ ఎస్పెషల్లీ వైఫ్ అండ్ ఆహా! కిడ్స్. సో, దే దే సపోర్ట్ సపోర్ట్. యూ. యాహ్! యాహ్! ఇప్పుడు కూడా చాలా. యాహ్! అంటే యాహ్! ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం లేకుండా చేసేసుకోగలుగుతారు మీరన్నీ గూడా. ఆ సపోర్ట్ అంటే ఇప్పుడు మనకు నేను ఐ యామ్ సాక్రిఫైజింగ్ మై టైమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ కదా! హ్మ్. సో, హ్మ్. హ్మ్. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసేది నేను ఐయామ్ డూయింగ్ బికాజ్ బిజినెస్ ఈజ్ నాట్ లైక్ ఏ 9-5 జాబ్ అండి. యెస్. యెస్. బిజినెస్ ఈజ్ ఇట్స్ లాట్ మోర్. యూ నీడ్ టు ట్రావెల్, యూ నీడ్ టు మీట్ క్లయింట్స్. హుహు. ఇట్లా లాట్ ఆఫ్ ఇక్కడికి రావటం, ఇండియా వెళ్ళటం, ఇండియా నుంచి యూఎస్ఏ బ్యాక్ వెళ్ళటం, హుహు. లాట్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ రిక్వైర్డ్, లాట్ ఆఫ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. హ్మ్. హ్మ్. ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను సో, ఎక్కడికి ఇవన్నీ వెళ్ళలేను. చూసిన తర్వాత ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు అసలు ఎందుకు స్టార్ట్ చేశాను నేను బిజినెస్ హ్యాపీగా జాబ్ చేసుకుంటే అయిపోయేది గదా! అని? లేదండి, ఎప్పుడూ అనిపించలేదు. అనిపించలేదు. అది అది నెవర్. ఆ ఇంటెన్షన్ అయితే ఎప్పుడు రాలేదు. ఓకే. నాకు ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ నుంచి నాకు బిజినెస్ మీదే ఐడియా ఉంది. బట్ ఐ డోంట్ హ్యావ్ ద మనీ టు స్టార్ట్ ద బిజినెస్. ఓకే. అందుకని ఫ్రమ్ డే వన్ ఐ హ్యావ్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్ బిజినెస్. హ్మ్. బట్ హ్మ్. జాబ్ చేయాలి కాబట్టి కొంచెం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి జాబ్ చేశాను. ఓకే. సో, నేనడిగితే లైక్ మీరెప్పుడైనా ఎమోషనల్ అయ్యారా? ఇన్ దిస్ జర్నీ, ఇన్ దిస్ టూ లాంగ్ జర్నీ నిజంగా చాలా లైక్ అంటే 2001 నుంచి స్టార్ట్ అవును, చేశారు. అవును, 2001 నుంచి ఇప్పుడు వరకు అవును, ఈ 24 ఇయర్స్‌లో అవును. ఎప్పుడైనా ఎమోషనల్ ఎమోషనల్ అంటే బిజినెస్ వైజ్ పెద్దగా ఎమోషనల్ ఎప్పుడు ఎప్పుడూ అవ్వలేదు. అవ్వలేదు. When my father died, I was a little bit emotional. I హుహు. was not able to spend some time. హుహు. కోవిడ్లో ఆయన కోవిడ్ టైంలో ఆయన చనిపోయారు అనమాట. హుహు. హుహు. సో ఐ కుడ్ నాట్ బీ దేర్ ప్రయర్ టు విత్ హిమ్. అదొకటే రిగ్రెట్. పాపం చాలా అండ్ మందికి ఎన్ఆర్ఐస్‌కి ఉండే బాధనే కదా సార్ ఇది. అదొకటే పాపం కాదు, పేరెంట్స్ నేను ఇక్కడ నేను మీరక్కడ. మా సిస్టర్ మ్యారేజ్ కూడా ఇక్కడికి రాలేకపోయానండి, నేను ఇండియాలో. ఓహో! ఓన్లీ ఆ మ్యారేజ్ కూడా దర్ ఇస్ టూ థింగ్స్ ఐ రిగ్రెట్ హుహు. ఇన్ మై లైఫ్. ఫ్యూచర్‌లో వచ్చేస్తారా? అక్కడే ఉంటారా? అంటే మా పిల్లలు అక్కడే ఉంటారండి. బట్ వి మే సో, మీ come here ఫ్యూచర్ and అక్కడ ఉంది కాబట్టి we may come here and there. We హ్మ్. may stay for 3-4 months. If we go అంటే ఇంకా అదైతే అంత ఆలోచన డిసైడ్ చేయలేదండి. బట్ వి మే స్టే సమ్ టైమ్ హియర్. వెరీ నైస్ సార్. వెరీ నైస్. సో, తప్పకుండా మీలాంటి ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవసరం ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి చాలా ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఆప్తాని ఒక మంచి ఉద్దేశ్యంతో మంచి కాన్ఫరెన్సెస్ ఏర్పరుస్తూ చాలా బాగా నడుపుతున్నారు.
ఇది ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. ఈ కాన్ఫరెన్సెసే కాకుండా ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఆప్తాకి పేరు, గుర్తింపు ఉండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఆల్ అండి. ది బెస్ట్ ఫర్ థాట్ థ్యాంక్ యూ. అండ్ థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. అప్రిషియేట్.